టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. టెస్టులకు టీ20లకు వీడ్కోలు పలికిన రోహిత్ ప్రస్తుతం కేవలం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో అక్టోబర్లో ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే సిరీస్లో హిట్ మ్యాన్ ఆడనున్నాడు. అయితే ఆసీస్ పర్యటనకు ముందు రోహిత్ శర్మ యోయో టెస్టును ఎదుర్కోనున్నాడు. అతడితో పాటు భారత వికెట్ కీపర్, బ్యాటర్ కేఎల్ రాహుల్ సైతం యోయో పరీక్షకు హాజరు కానున్నాడు. వీరిద్దరికి బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో ఈ నెలాఖరున ఈ ఫిట్నెస్ టెస్టును నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. క్రికెట్లో ఆటగాళ్ల ఫిట్నెస్ ను నిర్ధారించేందుకు యోయో టెస్టులు నిర్వహిస్తుంటారు. సాకర్ లో పాపులర్ అయిన ఈ టెస్టును భారత క్రికెట్ కు 2018లో అప్పటి స్ట్రెంగ్త్ అండ్ కండిషన్ కోచ్ శంకర్ బసు పరిచయం చేశారు. ప్రధాన సిరీస్లు, ఐసీసీ టోర్నీలకు ముందు ఆటగాళ్ల ఎనర్జీని తెలుసుకునేందుకు ఈ టెస్టును బీసీసీఐ నిర్వహిస్తోంది. 20 మీటర్ల దూరంతో 2 కోన్లను ఏర్పాటు చేస్తారు. ఇందులో పాల్గొనే ప్లేయర్స్ వాటి మధ్య పరిగెత్తాల్సి ఉంటుంది. ఒక్కో పరుగుకు 3 బీప్లు ఉంటాయి. మొదటి బీప్ వచ్చినప్పుడు ప్లేయర్ పరుగు ఆరంభించి రెండోసారి సౌండ్ వచ్చేలోపు అవతలి కోన్ కు చేరాలి. అయితే మూడో బీప్ సమయానికి ఆరంభ స్థానానికి చేరాల్సి ఉంటుంది. ఇలా ఒకసారి చేస్తే ఒక షటిల్ పూర్తయినట్లుగా పరిగణిస్తారు. ఒక షటిల్లో ఓ ప్లేయర్ 40 మీటర్లు పరిగెత్తాల్సి ఉంటుంది. లెవెల్ పెరుగుతున్న కొద్దీ ఒకటి కంటే ఎక్కువ షటిల్స్ ను పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే ఫిట్నెస్ పరంగా మిగిలిన వాళ్లతో వెనుకబడిన రోహిత్ శర్మ ఈ టెస్టులో పాస్ అవుతాడా లేదా అన్నది చూడాలి. ఇప్పటికే వన్డే కెప్టెన్సీ కూడా గిల్ కు అప్పగించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు వార్తలు వస్తుండటంతో ఆసీస్తో సిరీస్ రోహిత్ కు చివరిది కావచ్చని సమాచారం. అయితే స్వదేశంలో ఆస్ట్రేలియా ఏతో జరిగే అనధికారిక వన్డే సిరీస్ లో రోహిత్ ఆడుతున్నట్లు తెలుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో చివరిగా అంతర్జాతీయ క్రికెట్ ఆడిన రోహిత్ ఆసీస్ ఏతో సిరీస్ ను ప్రాక్టీస్ గా ఉపయోగించుకోవాలని భావిస్తున్నాడు. మరోవైపు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ తన ఫిట్నెస్ పరీక్షకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడనే దానిపై ఇంకా స్పష్టత లేదు. కోహ్లీ ప్రస్తుతం లండన్ లో ఉన్నాడు. ఆసీస్ తో వన్డే సిరీస్ కోసం తన ప్రాక్టీస్ ను మొదలుపెట్టాడు. లార్డ్స్ మైదానంలో కోహ్లీ శ్రమిస్తున్న ఫోటోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.